నేను ఎన్నికైనా నా మీద విశ్వాసం ఉన్నది, ప్రజలందరూ కూడా నన్ను అద్భుతమైన మెజార్టీతో గెలిపించింది. నేను ఏనాడు కూడా ప్రజల యొక్క ప్రశ్నలను ప్రశ్నించకుండా లేను. నిరుద్యోగులకు సంబంధించిన అనేకం కూడా ఇలా 95% మన గ్రాడ్యుయేట్స్కే ఉద్యోగాలు వచ్చేది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఉద్యోగాలు కూడా తెలంగాణ వాళ్ళకి. అంతకుముందు 75% మాత్రమే ఉండేది. మిగతాది కూడా వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళందరూ కూడా వచ్చి ఉద్యోగాలు సంపాదించేవాళ్ళు. సెక్రటేరియట్లో చూస్తే మొత్తం కూడా విజయనగరం నుండి, శ్రీకాకుళం నుండి, విశాఖపట్నం నుంచి వెళ్ళి, గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు సెక్రటేరియట్లో ఉండేవాళ్ళు. మన వాళ్ళు ఆ సెక్రటేరియట్లో చూస్తే మన వాళ్ళు కూడా కొద్దిమంది ఉండేవాళ్ళు. ఒక అటెండరో ఒక స్వీపరో తప్ప ఏ క్లర్క్ కానీ, సూపరింటెండెంట్ కానీ, ఏ అధికారి కానీ ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇవాళ మన సెక్రటేరియట్లో ఖచ్చితంగా మనం తీసుకొచ్చిన దాని ప్రకారం సగానికి పైన తెలంగాణ బిడ్డలే ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి కారణం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మాటలు మస్తు మంది చెప్తారు. ఆనాడే చెప్పిండు, సెక్రటేరియట్లో ఎంతమంది ఉన్నారు, మీ వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, మా వాళ్ళకి ఎప్పుడు లేదు, మా వాళ్ళకి చదివే అవకాశాలు రాలే, ఉద్యోగాలు రాలే అని చెప్పేసి 610 జీవో మీద ఆనాడు ఎన్టీ రామారావు తీసుకొస్తే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడాను. ఆనాడు కూడా మాట్లాడలేకపోతే చెప్పిండు. చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడుతున్న సందర్భంగా 610 అని ఎన్టీ రామారావు తీసుకొచ్చిండ్రు, మీరు అమలు చేయలేదు, ఇప్పటికి కూడా మా వాళ్ళు నిరుద్యోగులే ఉన్నారు, ఉద్యోగాలు రాలేదంటే చంద్రబాబు నాయుడు లెక్క పెడదామా అంటే ఏం లెక్కలు పెడతావు, ఒక్కటే పెడదాము, సెక్రటరీ దగ్గర ముందుకు పోయి నిలబడి ఒక ఆన్యపకాయని తీసుకుపోయి నిలబడి పెడదాము, పోయిన వాళ్ళందరినీ కూడా ఇది ఏంటిదిరా అంటే సొరకాయ అన్నోళ్ళందరూ మీరు, ఆన్యపకాయ అన్నోళ్ళు మా వాళ్ళు, అదేమో లెక్కనానయా, ఈ లెక్క కూడా పెట్టడానికి మీ చేతగాలే, 10 ఏళ్ళు లేదని చెప్పేసి 610 జీవో మీద వాళ్ళు ఏమి చర్య తీసుకోకపోతే కేసీఆర్ గారు అంత సులువుగా అదే అసెంబ్లీలో చెప్పి ప్రజలందరి మనసులో ఉన్నది. అందుకే ఉద్యోగాలు మన యొక్క ట్యాగ్ లైనే, తెలంగాణ యొక్క ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ మన నీళ్లు ఎవరు కూడా తీసుకోవడానికి లేదు. ఇటు గోదావరి కానీ, అటు కృష్ణ కానీ కావాల్సినవి కట్టుకున్నాం. చేతగాని ప్రభుత్వాలు ఏమన్నా మరలా అగ్రిమెంట్లు కానీ ఇంకోటి ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఆ నీళ్లను కాపాడేది, ఆ నీళ్లు మొత్తం ఉపయోగించుకునేది తెలంగాణ ప్రజలకే. ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ చర్యతో ఒక్క చుక్క కూడా ఎవరికి పోదు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల, చేతగానితనం వల్ల, అవగాహన లేమి వల్ల కొన్నిసార్లు పోతే వాళ్ళు కొన్ని పోవచ్చు, కానీ ఆ నీళ్ళను పోకుండా కాపాడేది మాత్రం తెలంగాణ నాయకుడు కేసీఆర్ తప్ప మరొకడు కాదు. ఇవాళ డబ్బుల విషయంలో కూడా చాలా అబద్ధాలు చెప్పిండ్రు. 7 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పిండ్రు. మా గ్రాడ్యుయేట్ మిత్రులు కానీ, మా నాయకులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నా, నిన్నగాక మొన్న ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన దాంట్లో మన అప్పు 4 లక్షల కంటే తక్కువ ఉన్నది. శ్వేతపత్రాల మీద అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా నిన్ననే వాళ్ళు ప్రకటించిండ్రు. 3,80,000 మాత్రమే మన అప్పు, 7 లక్షలు కాదు, ఇది తప్పు అని చెప్పిండ్రు. మన నిధులు ఎక్కడికి పోవు. వాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అబద్ధపు శ్వేతపత్రాలు ఇచ్చినా మన పైసలు మనకే ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో అత్యధిక ఇవాళ సగటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది తెలంగాణ బిడ్డలది. జిఎస్డిపి అత్యధికంగా ఉన్నది తెలంగాణది. జీడిపి వృద్ధి రేటు ఎక్కువ ఉన్నది తెలంగాణది. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల నుంచి ఆదాయం రాదు. కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయమే కేంద్రానికి ఎక్కువగా వస్తే అది మొత్తం కూడా వంచుతూ ఉంటుంది. ఇవాళ తెలంగాణ ఈ దేశాన్ని బతికిచ్చే 3-4 రాష్ట్రాల్లో ఒకటి. ఇవాళ ఒక కర్ణాటక కావచ్చు, ఒక తమిళనాడు కావచ్చు, ఒక తెలంగాణ, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలే ఇవాళ బిహారీ రాష్ట్రాలైన ఇతర బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ బతికిస్తున్నది ఈ తెలంగాణ రాష్ట్రం, బతుకుతున్నది వాళ్ళు. కాబట్టి ఇవాళ మన పైసలు మనకు వచ్చినాయి. మన నియామకాల్లో అబద్ధాలు చెప్పిండ్రు. నియామకాలు 3-4 రకాలుగా ఉంటాయి. ప్రభుత్వ నియామకాలు, అన్ని నియామకాలు అనుకుంటారు. ప్రభుత్వ నియామకాల్లో
ఏ దేశంలో కానీ 1% జనాభా మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. 4 కోట్ల జనాభా ఉంటే 4 లక్షలు మాత్రమే ఉంటాయి. మిగతా డిఫరెంట్ సర్వీసెస్లో ఉంటాయి. ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే ఇవాళ ఉద్యోగాలు 9 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో పనిచేస్తున్నారు. గత సంవత్సరం వరకు దరిదాపుగా 17.5 లక్షల ఉద్యోగాల్ని ప్రైవేట్ సెక్టర్లో, ఫార్మాలో, రియల్ ఎస్టేట్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో క్రియేట్ చేసింది ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. టిఎస్ ఐపాస్ ద్వారా 2,65,000 కోట్లతో పరిశ్రమలు వస్తే 17.5 లక్షల మందికి ఇలా ఉపాధి దొరికింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ చాలా మంది అబద్ధాలు ప్రచారం చేసింది. నా మీద ప్రచారం చేసినప్పుడు కూడా నేను చెప్పిన 1,31,000 ఉద్యోగాలకు ఇదే జనగామను కూడా మాట్లాడుతా అన్నాడు. చెప్పిన 1,31,000 ఉద్యోగాలని గత 8 సంవత్సరాల్లో మేము ఫిలప్ చేసినాం. ఆ లిస్టు మొత్తం ఇస్తున్నాం. ఈ లిస్టులో డిపార్ట్మెంట్ పేరు కానీ పొందిన వాళ్ళ పేరు కానీ తప్పున్నట్లయితే ముక్కు నేలకు రాసి నేను విరమించుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసిన. ఆ 1,31,000 కాదు, ఇయాటి కూడా 1,70,000 ఉద్యోగాలు మనం ఇంతకుముందు ఫిలప్ చేసినాం. మొన్న రేవంత్ రెడ్డి పట్టాలిచ్చిన 30,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, పరీక్షలు నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వం, రిజల్ట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, ఇంటర్వ్యూలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, పట్టాలు తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పట్టాలు ఇచ్చింది మాత్రమే రేవంత్ రెడ్డి తప్ప మిగతా అన్ని చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. కాబట్టి ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగం 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఇచ్చింది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒక్క పైసా ఖర్చు లేకుండా, లంచం లేకుండా. మీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అడగండి. నిన్న నేను చుంచనకోట చేరియాలో పోతే ఒక ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చినాయి సార్, ఒక ఇంట్లో 2 ఉద్యోగాలు వచ్చినాయి సార్ అని చెప్పి చాలా మంది నాకు పరిచయం చేసిండ్రు. మీరే ఒకసారి ప్రశ్నించుకోండి. మీ రైతు బంధు వేస్తున్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కొత్తవాడ కాదా? మీరు పోతున్న పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ కానీ, ఈ మద్దూరు కానీ, కొమరవెల్లి కానీ, నర్మెట కానీ, తరిగొప్పల కానీ, బచ్చన్నపేటలో వచ్చిన కొత్తగా 32,000 మంది పోలీసు ఉద్యోగాలను ఇచ్చింది ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. మీ దగ్గర ఉన్న కరెంటు ఇయ్యాల లైన్మెన్ కానీ, వైర్మెన్ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్ కానీ వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. 12,000 మందిని కొత్తగా చేసుకున్నాం. 26,000 మందిని మనం కొత్తగా వాళ్ళందరినీ రాటిఫై చేసినాం కరెంటు డిపార్ట్మెంట్లో. ఇవాళ మీ దగ్గర మీ యొక్క లెక్కలు చూస్తున్న, సర్పంచ్ల లెక్కలు చూస్తున్న పంచాయతీ సెక్రటరీలు 10,500 మందిని కొత్తగా కేసీఆర్ ప్రభుత్వమే రిక్రూట్ చేసింది. మీ యొక్క చెల్లెలు కానీ, తమ్ములు కానీ చదువుతున్న రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న 12,000 మంది టీచర్లు కొత్త వాళ్ళని కేసీఆర్ ప్రభుత్వమే రిక్రూట్ చేసింది. మీ దగ్గరకు వచ్చిన కొత్త టీచర్లు 8,000 మందిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఇలా అనేక మంది ఇంజనీర్లను మొత్తం కూడా, అది పంచాయతీరాజ్ కావచ్చు, R&B కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పబ్లిక్ హెల్త్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అనేక మంది ఇంజనీర్లను ఇలా ఫిలప్ చేసి ఖాళీ లేకుండా చూస్తుంది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే అన్నాడు. అంతే తప్ప అబద్ధాలు వాళ్ళు ప్రచారం చేసిండ్రు. చాలా మంది ఆవేశంగా నిజమే కావచ్చు అబద్ధాలని చెప్పేసి అబద్ధాలని నిజాలను నమ్మి ఇవాళ కొంతమంది యువకులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన సందర్భం ఉన్నది. కానీ మిత్రులారా, దయచేసి ఆలోచించండి. ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఎన్ని ఉద్యోగాలు ఈ దేశంలో ఈ యొక్క 10 సంవత్సరంలో గవర్నమెంట్ సెక్టర్లో వచ్చింది. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక ఉద్యోగాలు ప్రభుత్వ సెక్టర్లో ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. 10 ఏళ్ల లెక్కలు మీరు ఏ గూగుల్ సెర్చ్ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. అబద్ధాలు చెప్పలేం. ప్రభుత్వం చెప్పేది ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్కి కానీ, యువకులకు కానీ వాళ్ళ వయసు రీత్యా, వాళ్ళ ఆలోచన రీత్యా, వాళ్ళ యొక్క ఆవేశం రీత్యా ఒక రెబెలియన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇతరులు మాట్లాడే కల్లబల్లి మాటలకు లేకపోతే ఆవేశపూరిత మాటలకు లొంగిపోతుంటాం. నేను చెప్పిన దాంట్లో మీరు అడగండి, ఏఈఓ కానీ, లైన్మెన్ కానీ, టీచర్ కానీ, ఎస్ఐ కానీ వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే కదా, వాళ్ళకి ఉద్యోగాలు ఎవరిచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, లంచం ఇచ్చినా మీరు తెలుసుకోండి. అది మీ అనుభవంలో ఉన్న వాళ్ళే. మెడికల్ కాలేజ్ వచ్చిన జనగాంలో కొత్తగా వచ్చిన టీచర్లు అందరూ ఎక్కడి నుంచి, కొత్తగా ఉన్న ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ కానీ, అసిస్టెంట్ కానీ ఎక్కడి నుంచి వచ్చిండ్రు, కొత్త నర్సులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, కొత్త హాస్పిటల్లో వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిండ్రు, కొత్త కలెక్టరేట్ వచ్చింది, కలెక్టరేట్లో వచ్చిన ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు, కొత్త ఎంఆర్ఓలు వచ్చిండ్రు, కొత్త
రెవెన్యూ డివిజన్ వచ్చినాయి, వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది కాదా? దయచేసి ఆలోచించండి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. అది ఐటీ సెక్టర్ అయినా, ప్రైవేట్ సెక్టర్ అయినా, గవర్నమెంట్ సెక్టర్ అయినా ఇచ్చింది. మళ్ళా ఇవ్వాలని కూడా రేపు పొద్దున కొట్లాడేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది? మేము రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు, ఇవాళ జాబ్ క్యాలెండర్ కోసం ఎన్ని పైసలు ఖర్చు అవసరం లేదు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి నీకు ఏం రోగం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు జాబ్ క్యాలెండర్తో పాటు మెగా డిఎస్సి 50,000 మందితో బీఈడీ దెబ్బకి ఇస్తామని చెప్పారు. మేము ఆనాడే చెప్పినాం. నేను కూడా చాలా క్లోజ్గా దాన్ని పరిశీలించిన. నేను సీఎం ఆఫీస్ నుండి కూడా రెగ్యులర్ చూసేవాడిని. అనేక సార్లు విద్యాశాఖ కానీ మిగతా వాళ్ళతో మీటింగ్లు పెట్టినాం. సార్, మనకున్న ఉద్యోగాలు 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు పెంచేసరికి మనకున్న ఇవాళ 7,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 8,000 ఇంతమంది ఫిలప్ చేసుకున్నాం. కొత్త విద్యా సంస్థలన్నీ కూడా రెసిడెన్షియల్లో వచ్చినాయి. అది మైనార్టీ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ అదేవిధంగా జనరల్ వెల్ఫేర్ కావచ్చు. అందులోనే కొత్త ఉద్యోగాలు 25,000 వచ్చినాయి, 12,000 ఫిలప్ అయినాయి. ఇక్కడ 7,000 మాత్రమే ఉన్నాయి. 3,000 మార్చి తర్వాత వస్తాయి. అందుకే 7,000తో వస్తున్నాం అని చెప్పేసి మనం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం. వాళ్ళు ఏం చెప్పిండ్రు? 50,000 మందితో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. రాగానే మాయ చేస్తుందని చెప్పి 7,000 నోటిఫికేషన్ రద్దు చేసిండ్రు. మళ్ళా వాళ్ళు ఇచ్చింది ఏంది? గదే 7,000 ప్లస్ 3,000 రిటైర్ అయిన మొత్తం టీచర్తో కలిసి 10,000కి ఇచ్చింది. అంటే మాయ చేయడమే కదా. 50,000 డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడున్నది? దమ్ముంటే నిజాయితీ ఉంటే 70,000 నోటిఫికేషన్ 50,000కి ఇవ్వండి. 50,000 నోటిఫికేషన్ లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నమ్మబలికిండ్రు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి యువ వికాసంలో మీరు చూడండి, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చూడండి, 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నా ఆర్థిక శాఖ మంత్రి? నేను అనలేదు అంటాడు. ఆర్థిక శాఖ మంత్రి అనలేదు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పింది. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక భగవద్గీత లాగా భావించాల్సి ఉంటుంది. ప్రజలకు చేస్తే అని తప్పనిసరిగా దాన్ని పాటించేయాల్సి ఉంటుంది. అటువంటి మేనిఫెస్టోలో పెట్టి నీ అధ్యక్షురాలతోని, నీ యొక్క అగ్ర నాయకులతో చెప్పిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి చెప్పింది కాబట్టి నేను ఇవ్వను అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, లేకపోతే యువకులు పిచ్చివాళ్ళు కాదు, నిరుద్యోగులు పిచ్చివాళ్ళు కాదు. ఖచ్చితంగా కర్రు గాల్చి వాత పెడతారు. ఖచ్చితంగా నువ్వు చెప్పిన 4,000 ఇవ్వాలని కొట్లాడే నాయకుడు మనకి ఇలా రాకేష్ రెడ్డి అవుతాడు. కాబట్టి ఇవాళ నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇవ్వాలన్నా, మీ అక్క జెండలకు ఇవాళ కాలేజీ పోతుంటే స్కూటీ కొనిస్తున్నది నిజం కావాలన్నా, మన యొక్క జాబ్ క్యాలెండర్ రావాలన్నా, మన యొక్క 50,000 డిఎస్సి అన్నావు, మిగతా వాటికి డిఎస్సిలో ఒక నోటిఫికేషన్ రావాలన్నా తెలిసిన వాడు కావాలి, అవగాహన ఉన్నవాడు కావాలి, ఆలోచనతో అడిగేవాడు కావాలి. అంతే తప్ప ఇవాళ నా మీద పోటీ చేసిన తీన్మార్ మల్లనేవాడు 2015లో కాంగ్రెస్ పార్టీని పోటీ చేసిండు, చిత్తుగా ఓడిపోయిండు. 2019లో నిజాం హుజూర్ నగర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అక్కడ నేనే ఇన్ఛార్జ్ కొన్న 1,000-1,500 2,000 ఓట్లు వచ్చినాయి. మూడోసారి 2021లో మళ్ళీ నా మీద వచ్చి ప్రశ్నించే గొంతు నేనని చెప్పేసి అడిగాడు. చాలామంది 8 సంవత్సరాలు కదా ఈ ప్రభుత్వం మీద కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు, కొంత లేట్ అవుతున్న వాళ్ళు, కొంతమంది నమ్మి అందులో కులాన్ని జోడించి రకరకాలుగా ఒక సంవత్సరం ప్రచారం చేసి ఇవాళ నా మీద తిట్టిన తిట్లు ఇంకెవరిని తిట్లే. నేను ఏనాడు కూడా బూతు మాట మాట్లాడలే. లెక్కలు చెప్పినా, పక్కాగా లెక్కలు చెప్పినా, వాటికి సమాధానం చెప్పినా. నిన్నగాక మొన్న నా మీద కూడా ఇంతమంది మిత్రులు ఎవరో చెప్పిండ్రు, నా భార్య డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్గా తెలంగాణ రాకముందు ఉన్నది. తెలంగాణ రాకముందే ఏడీఈగా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత డీఈగా ప్రమోషన్ వచ్చి ఆ తర్వాత ఒక 6 నెలలు సెక్రటరియట్లో పనిచేస్తే కేసీఆర్ గారు నా భార్యకు ఉద్యోగం ఇచ్చిందని చెప్పేసి అబద్ధం చెప్పిండు. నేను డిఫమేషన్ సూట్ వేసిన 2 కోట్ల రూపాయలకు. నా యొక్క సంస్థల మీద కూడా ఇప్పటికీ ఒక ఇంటెలిజెన్స్తో, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్తో, ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో, ఒక అనేక డిపార్ట్మెంట్స్తో ఇవాళ వీడిచ్చిన కంప్లైంట్స్తో చేస్తున్నారు. ఒక్క కంప్లైంట్ కూడా ఇప్పుడు ఒక 6 నెలలు కూడా ఏం చేర్చలే. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ తమ్ముని పంపించి 2 కోట్లు కావాలని అడిగండి. 2 కోట్లు కాదు, 2 పైసలు ఇవ్వం, ఖచ్చితంగా నిన్ను నిలదీసి కొట్లాడేవాడిని తప్ప నీకు లొంగిపోయేవాడిని కాదని కూడా చెప్పినాం. వాడు ఇంకో మాట మాట్లాడతాడు,
నేను ప్రశ్నించే గొంతుగా నేను లాస్ట్ టైం కూడా చెప్పిన మళ్ళీ కూడా మీకు తెలుస్తున్నా. ఈ జనగామ ప్రాంతం కానీ, చేర్యాల కానీ, ఇటు యొక్క చుట్టుపక్కల గన్పూర్ కానీ, ఇటు కారుట్ల కానీ, ఈ యొక్క ఆలేరు కానీ, ఇది ఒకప్పటి నుండి ఈనాటి నుండి కాదు, ఈ ప్రాంతం మొత్తం కూడా ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి ఊరిలో త్యాగాల, పోరాటాల ఆనవాళ్ళు ఉంటాయి. ఒక దొడ్డి కొమరయ్య చనిపోయింది మొట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైంది ఇదే ప్రాంతం నుంచి దొడ్డి కొమరయ్య. ఇదే ప్రాంతం నుంచి వెళ్ళి అమరుడైన వాళ్ళు మొట్టమొదటి తొలి మహిళ మా చాకలి ఐలమ్మ. ఇదే ప్రాంతం నుంచి వెళ్ళి పిల్లల్ని పక్కన పడేసి కొట్లాడింది ఆరుట్ల కమలాదేవి. మన పక్కనే బచ్చన్నపేట, పక్కనే పోచన్నపేట ఉంటే పక్కనే కొలన్పాకలు ఉంటారు. ఇటు పక్కన పోతే ఒక కూటిగలు కావచ్చు, ఒక బైరాన్పల్లి కావచ్చు, ఒక చేర్యాల కావచ్చు, ఒక మద్దూరు కావచ్చు, ఒక్కొక్క ఊరు ఒక్కొక్క చరిత్ర, పోరాటాల చరిత్ర. కాబట్టి ఇటువంటి చరిత్ర కలిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది అమరులైంది. ఇక్కడనే 4000 మంది కమ్యూనిస్టు యోధులు అమరులైంది. వాళ్ళందరినీ పొట్టన పెట్టుకున్నది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత బాంచన్ కాల్మక్త అనేది ఇంకా తగ్గిపోయింది అని చెప్పేసి భూమి కొంత మొత్తం కూడా ఆనాడు డిస్ట్రిబ్యూట్ చేయబడ్డది. కానీ ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంకా బానిసత్వంలో ఉన్నారు, ఇంకా పేదరికంలో ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు వచ్చిన నక్సలైట్ ఉద్యమంలో కూడా ప్రతి ఊర్లో అనేక మంది ప్రాణాలు అర్పించారు, త్యాగం చేసిండ్రు. ఏ ఊర్లో చూసినా కూడా వాళ్ళ యొక్క స్తూపాలు మీకు అవపడతా ఉంటాయి. వాళ్ళ కోసం వాళ్ళు చనిపోలే, ఈ ప్రాంత విముక్తి కోసం తమ యొక్క ప్రజలు బాగా ఉండాలని చెప్పేసి అనేక మంది నక్సలైట్ యోధులు మరణించిన గడ్డ, ప్రాణాలకు త్యాగాలకు పేరొందిన గడ్డ ఇది. తొలి దశ తెలంగాణ పోరాటంలో, మలి దశ పోరాటంలో కూడా ఒకవైపున నిప్పు రవ్వలాగా సిద్దిపేటలో ఎగజేస్తే ఆ నిప్పు రవ్వనే మొట్టమొదలు అందుకున్నది ఇదే చేర్యాల, ఇదే బచ్చన్నపేట, ఇదే జనగామ, ఇదే శేషంగన్పూర్. కాబట్టి ఏనాడు కూడా ప్రశ్నించడంలో వెనుకబల్లే. ఈ ప్రాంతం అనేది మా యొక్క మొత్తం కూడా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రశ్నించింది, ఆనాడు నక్సలైట్ ఉద్యమంలో ప్రశ్నించింది, తొలి దశ తెలంగాణ పోరాటంలో ప్రశ్నించింది, మలి దశ తెలంగాణలో పోరాడించింది. ఈ ప్రాంతంలో పుట్టే ప్రతి బిడ్డ తమ యొక్క తల్లి తన్నుబాల నుంచేలే పోరాటం నేర్చుకుంటాడు, ప్రశ్నించే తత్వం నేర్చుకుంటాడు. కాబట్టి ప్రశ్నించే తత్వం ఇటువంటి బ్రోకర్ గాడు, జోకర్ గాడు ఎవడో చెప్తే నేర్చుకునే గడ్డ కాదు ఇది. వాడు నేర్చుకునేది ఇవాళ ఒక మరో నయంగా తయారవుతున్నారు. నక్సలైట్లను చంపి నక్సలైట్లకు కోవట్టుగా మారిన ఒక నయం ఎట్లున్నాడో ఆ నయం పక్కనే చేరిన వాడు ఈ యొక్క తీన్మార్ మల్లన్ అనేవాడు. కాబట్టి ఇవాళ మనకు రాకేష్ రెడ్డి అనే వ్యక్తి బ్రహ్మాండంగా చాలా నిరుపేద కుటుంబంలో వరంగల్ జిల్లాలో పుట్టిండు. అతను చదువుకున్నది అద్భుతంగా, బాగా అంచెలంచెలుగా ఎదిగి ఒక బిట్స్ పిలాని అనే ఒక మంచి సంస్థలో గోల్డ్ మెడల్ సాధించి ఆనాడు ఆ యొక్క యూనియన్కి ప్రశ్నించే గొంతుగా, విద్యార్థుల యొక్క ప్రశ్నించే గొంతుగా జనరల్ సెక్రటరీగా ఎన్నిక కాబడ్డాడు. ఆ తర్వాత అద్భుతమైన, మనందరం కూడా ఇలా ఫేస్బుక్ చూసుకుంటాం, అటువంటి ఫేస్బుక్లో ఉద్యోగం రావడం అనేది ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థికి. అటువంటి ఫేస్బుక్లో ఉద్యోగం సంపాదించి నెలకు 4-5 లక్షల జీతం ఉంటే, సంవత్సరానికి 1 కోటి రూపాయల ఉద్యోగం ఉంటే దాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టేసి రాజకీయం ద్వారా సేవ చేయాలని చెప్పేసి వచ్చిన వాడు రాకేష్ రెడ్డి. కాబట్టి ఇటువంటి పోరాటాల గడ్డ మీద పుట్టినవాడు, ఇటువంటి పోరాటాల గడ్డ స్ఫూర్తితో ఇవాళ రాజకీయాలకు వచ్చినవాడు. ఆ రాజకీయాలని సంపాదన కోసమో, బ్లాక్మెయిలింగ్ కోసమో, మరొక దానికోసం కాకుండా తన జీవితంలో తనతో పాటు మిగతా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, గల్లా ఎగరేసి బతకాలి, బ్రహ్మాండంగా ఉండాలనే ఒక భావజాలంతో ఉన్నవాడు. అందుకే తెలంగాణ పునర్నిర్మాణంలో జరుగుతున్న అభివృద్ధిలో కేసీఆర్ గారికి అండగా ఉండాలి, కేసీఆర్ కింద పనిచేయాలని చెప్పి వచ్చిన రాకేష్ రెడ్డికి నాకు ఏ విధంగానైతే మీ అందరూ కూడా ఆనాడు ఆశీర్వదించి అండగా నిలబడ్డారో, ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి కూడా అదే అండ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మీ అందరిని నేను కోరుతా ఉన్నా. చివరిగా మనం చేసుకునే పని బాగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. చాలా బూత్ కమిటీలు మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ సాయంత్రం వరకే బూత్ కమిటీలో కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో, గ్రాడ్యుయేట్స్ మిత్రులు మన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఇన్ఛార్జ్ కూడా 25 మందికి ఒక ఇన్ఛార్జ్ చేసి సాయంత్రం వరకు మనకు ఉన్నాయే 14 బూతులు, ఆ 14 బూతులకు సంబంధించిన ఆ మండలం కానీ టౌన్ కానీ వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి వారిని అందరినీ కోరుతా ఉన్నా.
25 మందికి ఒక ఇన్ఛార్జ్ ఇవ్వాలి. ప్రతి ఒక్క ఓటర్ని కనీసం 3 సార్లు కలవాలి. ఇంకొంతమంది అన్నారు ఏనాడు కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పైసలు ఇచ్చి చేసింది లేదు. ఎప్పుడన్నా ఒకసారి ఎక్కడన్నా ఒక దగ్గర తప్పిదం జరగవచ్చు. నా మొదటి ఎన్నిక కానీ అంతకుముందు ఎన్నికలు కానీ నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానీ అంతకుముందు ఏ ఎన్నికలు కూడా మనం కూడా మన యొక్క బూత్ ఖర్చులు ఉంటే మనం చేసుకుంటాం తప్ప ఎన్నికల్లో మందు కానీ లేకపోతే పైసలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క అలవాటు లేదు, చేసేది లేదు. ఇది నాయకులు కానీ కార్యకర్తలు కానీ గమనించాలి. మా గ్రాడ్యుయేట్లు ఏం కోరుకోరు. మా గ్రాడ్యుయేట్లకు కావాల్సింది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు పెంచడానికి గొంతు కావాలి. వాళ్ళ యొక్క ఉద్యోగాలు రావడానికి నోటిఫికేషన్ రావాలి. వాళ్ళ యొక్క సమస్యలు రిప్రజెంట్ చేయడానికి వాళ్ళ యొక్క గొంతుక కావాలని తప్ప వాళ్ళకు మిగతాది వాళ్ళు ఎవరు ఆశించరు. కాబట్టి దయచేసి మన యొక్క మైండ్లో ఏదైనా ఉంటే కూడా తీసేసి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇది మనం ఒక బూత్ కమిటీ వేస్తాం. ఆ బూత్ కమిటీ ఖర్చులుంటే మినిమంగా ఏదో చేసుకుంటాం అంతే తప్ప ఎవరం కూడా వాడు బ్లాక్మెయిల్ చేసి రకరకాలుగా సంపాదించుకోవచ్చు. కానీ మన యొక్క నిరుపేద అభ్యర్థి నిరుపేద కుటుంబం నుండి వచ్చి కోట్ల రూపాయల ఉద్యోగాలను వదిలిపెట్టి వచ్చిన రాకేష్ రెడ్డికి మీ ఓట్లతో ఆశీర్వాదం ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా తన యొక్క చాతుర్యంతో తన యొక్క చతురతతో తన యొక్క చదువులో చాలా అద్భుతంగా ఉన్నది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అలా ప్రశ్నిస్తాడు. ఇవాళ ప్రభుత్వం వంచన చేరి ప్రశ్నించలే. నేను చివరిగా ఇంకొక మాట చెప్తా. అనేక మంది స్కూల్స్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ అన్నిట్లలో కూడా వాళ్ళకు కావాల్సిన అన్ని కూడా నేను ప్రజల దగ్గర వాళ్ళ యొక్క ప్రజలకు కావాలి కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి కేసీఆర్ దగ్గర పోయి నేను పని చేయించిన. గవర్నమెంట్ ఉద్యోగులకు అత్యంత ఎక్కువగా కేసీఆర్ సార్ని కానీ ఇతర మంత్రులను కల్పించింది కూడా నేనే. వాళ్ళందరికీ కూడా 43% ఫిట్మెంట్ రావడంలో, రెండోసారి 30% ఫిట్మెంట్ రావడంలో, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడంలో అనేక సార్లు కూడా ముఖ్యమంత్రి గారితో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి వాళ్ళతో పాటు ఖచ్చితంగా నేనే రిప్రజెంటేషన్లో ఉన్నా. అంగన్వాడీలతో మీటింగ్ అయిన వేళ ఉన్నా, లేకపోతే చాలామంది ఏఎన్ఎంలు కానీ ఇతర అనేక ఎంప్లాయీస్ అందరినీ కూడా కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయింది నేనే. అందరితో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ఈక్వల్గా టెంపరీ వాళ్లకు, పార్ట్ టైంకు, అడహాక్కు, అవుట్సోర్సింగ్కు అందరికీ కూడా ఇలా మొత్తం కూడా ఇంక్రిమెంట్స్ ఇచ్చిన, పిఆర్సీ ఇచ్చిన ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇస్తుండ్రు. అందులో కూడా ఆ సంఘాలతో నేనున్నా. సంఘ నాయకుల్ని అన్నిటిని కూడా అది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ సెక్టర్లో ఉండే వాళ్ళకు కూడా నేను అందరూ కూడా సహాయం చేసిన. కాబట్టి ఏనాడు కూడా ఆ పదవిని ఒక అలంకారంగా ఎప్పుడు భావించలే. ఆ పదవి ఎప్పుడు చూసినా ప్రతి ఇంట్లో మా ఇంట్లో 300 మంది 400 మంది ఉండేవాళ్ళు. అన్ని సంఘాల వాళ్ళు ఉండేవాళ్ళు. అందరు నాయకులు వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వానికి ఆ సంఘాలకు వారధిగా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రభుత్వానికి, అనేక సంస్థలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నా. ఇవాళ వారధి కాదు కావాల్సింది, ఇవాళ కావాల్సింది ప్రశ్నించే గొంతుక. ఖచ్చితంగా వారితో పాటు అండగా నేను ఉంటా. నేను ఎట్లయినా ఇవ్వాలనే మొన్ననే అవకాశం వస్తే మొత్తం కూడా తెలంగాణలో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే నాకు వచ్చిన అవకాశంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని కొట్లాడిన. ఈ ప్రాంతంలో నీళ్లు కావాలని చెప్పేసి కూడా కొట్లాడినా. నీళ్లు నింపట్లేదు. తపాస్పల్లి కానీ, బొమ్మకూరు కానీ, గండిరామారం కానీ, కనుబోయినగూడెం కానీ, లద్నూరు కానీ రిజర్వాయర్లు ఖాళీగా ఉంటే ఎందుకు నింపవు, ఇవాళ నదుల్లో నీళ్లు పోతుండని చెప్పి ప్రశ్నించిన. అదేవిధంగా మొన్నగాక జనగామలో 2200 తీసుకోవాల్సిన దాన్ని 1530 వస్తే ఎందుకు 1530 ఇస్తో 2200 బరాబర్గా ఇవ్వమని అక్కడికి పోయి ఢిల్లీకి పోయి కొట్లాడినా. ఇక్కడ హైదరాబాద్ పోయి కొట్లాడినా, ఇక్కడ కూడా కొట్లాడినా. కొట్లాడే తత్వంలో ఎనికి తగ్గేదే లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మీరు మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ప్రజల పక్షాన, గ్రాడ్యుయేట్స్ పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన కొట్లాడతాం. కొట్లాడటానికి మరొక ఆయుధాన్ని మీ అందరినీ యొక్క గ్రాడ్యుయేట్ మిత్రులను ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా చేతులెత్తి ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.